అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు ఖమ్మంపాటి గారి కలెక్షన్ చూద్దాము. సార్, మీ కలెక్షన్ చాలా బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కలెక్షన్లో ఉండే కాయిన్స్ వాల్యూస్ ఎంత ఉంటాయో, ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటాయో చూద్దాము. ముఖ్యమైన విషయం, ఇక్కడ నేను చెప్పే వాల్యూస్ మనం ఎక్కడైనా కొనాలి అనుకున్నప్పుడు ఉండే వాల్యూస్ అన్నమాట. మీ దగ్గర ఉండే కాయిన్స్ ఎవరైనా డీలర్స్ కొనాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన వాల్యూ కన్నా తక్కువకే వాళ్ళు తీసుకుంటారు. ఎగ్జాంపుల్, నేను ఒక కాయిన్ 50 రూపీస్ అని చెప్పానంటే వాళ్ళు మీ దగ్గర కొనేటప్పుడు 30 నుంచి 40 రూపీస్ మధ్యలోనే దాని వాల్యూ చెప్పి కొనుక్కుంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 25 పైసా కాయిన్స్ చూస్తే ఇవి నార్మల్గా అన్ని కాయిన్స్ కూడా కండిషన్ బేస్ చేసుకొని మ్యాక్సిమం అంటే ఒక 10 రూపీస్ వరకు ఉంటుంది అనమాట, ఒక సింగిల్ పీస్. ఇక్కడ 1954 1/4 రూపీ ఉంది, అదైతే 50 నుంచి ఒక 100 రూపీస్ వరకు ఉంటుంది. 55 కాయిన్ కూడా 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది, కోల్కతా మింట్. మిగిలిన అన్ని కాయిన్స్ కూడా చెప్పాను కదా, సేమ్ 10 రూపీస్ మ్యాక్సిమం అంటే ఉంటాయి. వీటిల్లో హయ్యెస్ట్ వాల్యూ అంటే 1980 బాంబే మింట్. ఇది 20,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ వీడియో ఉంది, ఎవరైనా చూడండి వాళ్ళు ఒకసారి చూడండి. దాని తర్వాత 1984 అండ్ 1989 హైదరాబాద్ మింట్ కాయిన్స్, ఇవైతే మాత్రం థౌసండ్స్ రూపీస్ దాకా వాటి వాల్యూ ఉంటుంది. మిగిలిన అన్నీ కూడా వెరీ నార్మల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ కాయిన్స్. ఇవి నికెల్ కాయిన్స్, 1947 1 రూపీ కాయిన్స్. ఇవి మ్యాక్సిమం వచ్చేసి 150 నుంచి 200 వరకు ఉంటాయి, మంచి కండిషన్తో ఉంటాయి. బట్ ఈ టైప్ ఆఫ్ కండిషన్ కాయిన్స్ అంటే 50 నుంచి 60 రూపీస్ కూడా అది కూడా కొంచెం ఎక్కువ వాల్యూ అనే చెప్పొచ్చు. 1950 1 రూపీ కాయిన్ ఉంది, బాంబే మింట్ కాయిన్. ఇది 100 రూపీస్ నుంచి 200 వరకు ఉంటుంది. ఇదే కాయిన్ యుఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 300 వరకు ఉంటుంది. 300 అంటే యుఎన్సీ అంటే మింట్ నుంచి కాయిన్ మనకు బయటకు వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కండిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెహ్రూ కాయిన్. ఇది కాకపోతే మీకు అది రివర్స్లో పెట్టున్నారు పిక్చర్స్ కొంచెం తీసేటప్పుడు ఒక్క పిక్చర్లో 1 or 2 కాయిన్స్ మాత్రమో లేదంటే 3 కాయిన్స్ మ్యాక్సిమం అంటే పెట్టి క్లియర్గా మింట్ మార్క్ అవన్నీ కూడా ఇయర్ మింట్ మార్క్ కనపడేలాగా పిక్చర్స్ తీసి షేర్ చేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. బట్ ఈ కాయిన్ వచ్చేసి నెహ్రూ కాయిన్, ఇంగ్లీష్ లెజెండ్ కాయిన్. అది కూడా 1 రూపీ కాయిన్ అనమాట. 50 నుంచి 70 రూపీస్ వరకు ఉంటుంది. తర్వాత హాఫ్ రూపీ కాయిన్స్ అనమాట, 1/2 రూపీస్ 1956 కాయిన్స్. ఇవి కూడా వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 50 నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ 50 పైసా కమమరేటివ్ కాయిన్, గ్రో మోర్ ఫుడ్ అనేసి ఫస్ట్ కాయిన్. అది వచ్చేసి 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 5 రూపీస్ కాయిన్, క్రాంప్టర్ ఆడిటర్ జనరల్ కాయిన్, ఆర్బీఐ కాయిన్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వెరీ నార్మల్ అనమాట. మ్యాక్సిమం అంటే 10 to 15 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఫిషరీస్ కాయిన్, 50 పైసా ఫిషరీస్ కాయిన్. ఇది కూడా 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. ఇదే కాయిన్ హైదరాబాద్ మింట్ అయితే దానికి డబుల్ వాల్యూ ఉంటుంది అనమాట. 2 రూపీస్ చూస్తే 1990 ఈ కాయిన్. ఇది మాత్రం కొంచెం 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే 100 రూపీస్ వరకు ఉంటుంది. మిగిలిన 2 రూపీస్ ఏవైనా కూడా మ్యాక్సిమం అంటే వాటికి ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఏమీ ఉండదు. బట్ యూఎన్సీ కండిషన్ అయితే ఎవరైనా కాయిన్ కలెక్టర్స్ కావాలనుకుంటే ఒక 5 రూపీస్ ఇచ్చి కొనుక్కుంటారు. తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ కరీ కాయిన్ కూడా 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. కోల్కతా మింట్ అయితే దానికి డబుల్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని దేవుడు బొమ్మలతో ఉండే కాయిన్స్ ఉన్నాయి, కొన్ని ఫారెన్ కాయిన్స్ ఉన్నాయి. ఫారెన్ కాయిన్స్ అన్నీ కూడా నేను ఎప్పుడు వాటి వాల్యూస్ ఇక్కడ చెప్పను, ఎందుకంటే వాటిలో ఏవి రేర్ ఏవి నార్మల్ అనేది నాకు ఐడియా లేదు. కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా మనం చెప్పకూడదు కాబట్టి వాటిని నేను ఎప్పుడు కూడా స్కిప్ చేస్తాను. ఇక్కడ ఉండే దేవుడు బొమ్మలతో ఉండే కాయిన్స్ అనేవి అవి టెంపుల్ టోకన్స్ అనమాట. కరెన్సీ కాయిన్స్కి వాటికి ఎటువంటి సంబంధం ఉండదు, జస్ట్ ఒక హాబీ లాగా కలెక్ట్ చేసుకుంటారు, అంతవరకేను. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్ ఉంది, 1/4 అణా 1835 కాయిన్. ఇది కూడా 100 రూపీస్ నుంచి 200 వరకు ఉంటుంది కండిషన్ బేస్ చేసుకుని. బట్ ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ అయితే 50 నుంచి 60 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉండే కొన్ని కాయిన్స్ అయితే అసలు అర్థం కావట్లేదు, అవి ఏ కాయిన్స్ అని జూమ్ చేసి చూసినప్పుడు బ్లర్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ 2 కాయిన్స్ చూస్తే మీకు వాటికి పైన మనము ఒక దారం తగిలించి వేసుకునేలాగా ఇంతకుముందు చాలామందికి చిన్నపిల్లలకి మొలతాళ్ళలో కానివ్వండి మెడలో కానివ్వండి కట్టేవాళ్ళు. ఈ విధంగా ఏ కాయిన్కైనా కానివ్వండి ఆ విధంగా పైన లాకెట్లాగా తగిలించుకునేటట్టు ఫిక్స్ చేసి ఇలా చేస్తే మాత్రం వాటి వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఇక్కడ జార్జ్ 5th కాయిన్స్ ఉన్నాయి, 1936 కాయిన్స్. ఇవి కూడా 1/4 అణా కాయిన్స్ అనమాట. మ్యాక్సిమం అంటే ఒక 50 రూపీస్ వరకు ఉంటాయి. బట్ ఈ కండిషన్ ఆఫ్ కాయిన్స్ వచ్చేసి 20 to 30 రూపీస్ వరకు వాటి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే లాస్ట్లో 20 పైసా కాయిన్ ఉంది, ఫుడ్ ఫర్ ఆల్ కాయిన్. అది కమమరేటివ్ కాయిన్. ఇది కూడా 50 నుంచి 100 రూపీస్ వరకు దాని వాల్యూ ఉంటుంది. సేమ్ కాయిన్ యూఎన్సీ కండిషన్ అయి ఉంటే మాత్రం 150 నుంచి 200 వరకు దాని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కమమరేటివ్ కాయిన్స్. ఇవి అన్నీ కూడా మ్యాక్సిమం అంటే మంచి కండిషన్తో ఉన్నా కూడా కాపర్ నికెల్ కాయిన్స్ అయితే మాత్రం ప్రజెంట్ వాల్యూ 50 నుంచి 60, 70 ఆ రేంజ్లో ఉంది. మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే 15 to
20 రూపీస్, అంతకు మించి వాటి ఎక్కువ వాల్యూ లేదనమాట. రేర్ కాయిన్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 పైసా కాయిన్ ఉంది, 1930 కాయిన్. ఇది కూడా 30 నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. 50 రూపీస్ అంటే యూఎన్సీ కండిషన్ అయి ఉండాలి. తర్వాత 10 పైసా కాయిన్ 1988, 1999 ఇవి కూడా అంతే, మ్యాక్సిమం 10 to 15 రూపీస్ ఉంటుంది. 1 పైసా కూడా 1972 కాయిన్ ఉంది, అది కూడా 10 to 15 రూపీస్ వరకు ఉంటుంది. 20 పైసా కాయిన్స్ 1988 అండ్ 85 కాయిన్స్ ఉన్నాయి, ఇవి కూడా 5 to 10 రూపీస్ వరకు ఉంటాయి. 10 పైసాలో 1986 కాయిన్ ఉంది, అది కూడా 5 to 10 రూపీస్ వరకు ఉంటుంది. 1 అణా ఉంది 1947 కాయిన్, ఇది కూడా 30 నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. తర్వాత 5 నయా పైసా కాయిన్ ఉంది 1957 కాయిన్, ఇది కూడా 20 to 30 రూపీస్ వరకు ఉంటుంది. ఇలా 25 పైసా కాయిన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. 10 పైసా కాయిన్స్ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 5 రూపీస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. బోలో కాయిన్ ఉంది ఫస్ట్ కాయిన్. ఈ కాయిన్కు కామమరేటివ్ కాయిన్ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 30 రూపీస్ వరకు ఉంటుంది. మిగిలిన ఈ 2 రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనం డైలీ యూస్ చేసే కాయిన్స్ అయినా, వాటికైతే ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఏమీ లేదు. బట్ మీరు ఎవ్రీ ఇయర్ కాయిన్ అవి ఏ మింట్స్లో రిలీజ్ చేశారో ఆ మింట్స్లో అన్నీ కలెక్ట్ చేసి ఒక సెట్ ఆఫ్ కాయిన్స్ కనుక కలెక్ట్ చేయగలిగితే అప్పుడు వాటికి ఎక్కువ వాల్యూ వస్తుంది తప్పించి వాటికి ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 రూపీస్ క్రాస్ సింబల్ కాయిన్స్కి అయితే ఎక్స్ట్రా వాల్యూ అనేది ఏమీ లేదు. ఇక్కడ లూయిస్ బ్రెయిలీ కాయిన్ ఒకటి ఉంది, తర్వాత ఆర్బీఐ కాయిన్ ఉంది. ఇవి లూయిస్ బ్రెయిలీ కాయిన్ కూడా మ్యాక్సిమం ఒక 10 రూపీస్ వరకు ఉంటుంది. ఆర్బీఐ కాయిన్ కూడా మ్యాక్సిమం ఒక 5 రూపీస్ వరకే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ వాల్యూ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 50 పైసా కాయిన్స్. ఇవి 1988, 84, 85 కాయిన్ ఉన్నాయి. వీటి వాల్యూ అనేది నార్మల్గా 10 to 20 రూపీస్ వరకే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ వాల్యూ ఉండదు. అదేవిధంగా ఇక్కడ 1988 కాయిన్ నోయిడా మింట్ కాయిన్ అయ్యి ఉంటే, ఇక్కడ ఉండేది కోల్కతా మింట్. నోయిడా మింట్ అంటే ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉండాలి. ఆ కాయిన్ కన్నా అయితే 5000 నుంచి 6000 దాకా దాని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 50 పైసా ఇందిరాగాంధీ గారి కాయిన్. ఇది కూడా 20 to 30 రూపీస్ వరకు ఉంటుంది. 50 పైసాలోనూ 2000 కాయిన్ 2009 ఉంది. ఇవి కూడా మ్యాక్సిమం 5 to 10 రూపీస్ వరకే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10 రూపీస్ కాయిన్స్, కొన్ని 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ పెట్టున్నారు. కాకపోతే ఈ విధంగా పెట్టిన దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. 1 రూపీ కాయిన్స్ కానివ్వండి, 2 రూపీస్ కాయిన్స్ కానివ్వండి, ఇవి అన్నీ కూడా కమమరేటివ్ కాయిన్స్. బట్ వీటిని రివర్స్లో పెట్టున్నారు. అవి ఏ కాయిన్ ఏంటి అనేది తెలుసుకునేది కష్టం కదా, అందువల్ల వాటి గురించి మనమైతే ఎక్స్ట్రాగా ఏమీ చెప్పలేము. అవి మింట్ వైజ్గా కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. పిక్చర్స్ తీసేటప్పుడు క్లియర్గా అర్థమయ్యేలాగా తీసి పెడితే నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 5 రూపీస్ కమమరేటివ్ కాయిన్స్లో నెహ్రూ అండ్ ఇందిరా కాయిన్స్ ఉన్నాయి. ఇవి 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటాయి. మిగిలినవి వాటిల్లో వచ్చేసి కాపర్ నికెల్ కాయిన్స్ అయితే ప్రజెంట్ వాల్యూ కొన్ని కాయిన్స్ 60 రూపీస్ వరకు ఉన్నాయి. కొన్ని కాయిన్స్ వచ్చేసి 30 నుంచి 50 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. మిగిలిన నార్మల్ 5 రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే ఒక 15 to 20 రూపీస్ అనేది కూడా చాలా ఎక్కువ వాల్యూ అనమాట. తర్వాత స్టీల్ కాయిన్స్ అయితే మ్యాక్సిమం ఒక 10 రూపీస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని దేవుడు బొమ్మలతో ఉండే కాయిన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, అవి టోకెన్స్ లాగా యూస్ చేసేవాళ్ళు, కానీ కరెన్సీ వాల్యూతో అయితే ఎటువంటి సంబంధము ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 20 పైసా కాయిన్స్ 1970, 69 కాయిన్ ఉంది. తర్వాత గాంధీ కాయిన్ ఉంది. ఇవి కూడా 50 రూపీస్ మ్యాక్సిమం అంటే మంచి కండిషన్తో ఉంటే 50 రూపీస్ వరకు ఉంటాయి. తర్వాత 1 అనా 1942 కాయిన్ 50 నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. 1 క్వార్టర్ 1913 కాయిన్ వచ్చేసి 50 నుంచి 70 రూపీస్ వరకు ఉంటుంది. ఇవి ఇక్కడ ఉండే కాయిన్స్. మిగిలినవి కొన్ని అర్థం కావట్లేదు వాటి మింట్ మార్క్ ఏంటి అనేసి. అదేవిధంగా కొన్ని ఫారిన్ కాయిన్స్ కూడా షేర్ చేస్తున్నారు. వీటి వాల్యూస్ నేను ముందే చెప్పాను కదా, వాటిని ఇప్పుడు కూడా నేను స్కిప్ చేస్తాను అనేసి మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా కూడా మీరు కాయిన్స్ షేర్ చేసేవాళ్ళు ఒక షార్ట్లో మీరు ఒక పిక్చర్ తీసేటప్పుడు దాంట్లో మ్యాక్సిమం అంటే ఒక 3 కాయిన్స్ ఉండేలాగే చూసుకోండి. అప్పుడే నాకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు చెప్పేదానికి కూడా నేను కరెక్ట్ వాల్యూస్ చెప్పగలుగుతాను. ఓకే, ఇవి ఈ కలెక్షన్లో ఉండేవి. ఇక్కడ నేను ఏవైనా కొన్ని మిస్ చేసి ఉంటే క్షమించండి. చాలా కాయిన్స్ ఉన్నాయి కదా, బహుశా ఎక్కడైనా 1-2 మిస్ చేసి ఉండొచ్చేమోను. మీరు మిగిలిన వేటికి అయినా కూడా నేను మిస్ చేసిన వాల్యూస్ ఏదన్నా మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీలైతే ఆ కామెంట్స్ చూసే వాళ్ళు కూడా వాటి గురించి తెలుసుకుంటారు. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను, మీకు తెలిసింది కమెంట్స్లో మెన్షన్ చేస్తే మీ ద్వారా మరో 10 మందికి అది కూడా తెలియజేసిన వాళ్ళం అవుతాము. ఓకే, నచ్చితే లైక్ చేయండి. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే srisha.daya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే ఇదే విధంగా విత్ వాల్యూస్తో నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ పిక్చర్స్ అన్నీ కూడా కొన్ని కన్ఫ్యూజింగ్గా అనిపించింది నాకు. ఒకటే దాంట్లో చాలా చాలా ఉండడం వల్ల దయచేసి ఎవరైనా షేర్ చేసే వాళ్ళు కొంచెం నీట్గా తీసి షేర్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.